ఇవాల్టి నా గెస్ట్ నా ఫ్రెండ్ సలార్ చూసిన వాళ్ళకైతే పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు. రాకేష్ విత్ us, యాక్టర్ రాకేష్ విత్ us. ఆ చైర్లో ఉంటే మీరే వచ్చేది. ఇప్పుడు నేను బలవంతంగా నువ్వు అని వర్డ్ తీసుకురావాలి. ఒక్క పని చేయకు. ఓవర్ ది ఇయర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో స్థిరపడుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మన పర్సనల్ సక్సెస్ లా అనిపిస్తుంది. 4 years తర్వాత మళ్ళీ ఒక మూవీకి ప్రమోషన్ పరంగా రావడం అనేది నాకే బికాస్ ఆఫ్ వాసు గారు. పైన దేవుడు గారు వాసు గారు. ఈ పాయింట్ కొంచెం కాంట్రవర్షియల్ ఏం ఉండేవి కాదు మనకి. ఏది పడితే చేసుకుని వెళ్ళిపోవడం. ఐ డ్రీమ్ ప్రొడక్ట్స్. కన్నడ డైరెక్టర్ అండ్ పాన్ ఇండియా. ఆ గెటప్ గానీ అది గానీ ఎలా జరిగింది అసలు? హౌ డిడ్ హ్యాపెన్? ఒకసారి ఏదో ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. ఇలాగా సలార్ సినిమా ఆఫీస్ నుంచి రేపటి నుంచి షూటింగ్ ఉంటుంది ఫ్రీయా. సెట్లోకి వెళ్ళేదాకా అది ఆ సలార్ అనేది నమ్మకం లేదు. నేను ఇలా తిరిగేటప్పటికి కట్అవుట్ అలా ప్రభాస్ గారు. ఐ డ్రీమ్ తో స్టార్ట్ చేసి ఆర్టిస్ట్ గా పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలా? ఫుల్లీ అంతే. అంటే నాకు వచ్చే కాల్స్ బట్టి నాకు అలా అనిపించింది. ఆర్టిస్ట్ గా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే ఉండాలి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఒక రోజుకి మనం అనుకునే దానికి రీచ్ అయిపోతాం. ఇక్కడ దాకా వచ్చినప్పుడు కొంత ఊరట, కొంత అలుపు తీర్చుకుని అమ్మయ్య అనిపించే స్టేజ్ వచ్చిందా ఇప్పుడు? అది ఉంటే మనం ఇండస్ట్రీలో ఉండలేము. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాల్టి నా గెస్ట్ నా ఫ్రెండ్ నా కలీగు. మేము కలిసి ఆల్మోస్ట్ ఒక 2 years వర్క్ చేసాము. అండ్ సలార్ చూసిన వాళ్ళకైతే పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు. రాకేష్ విత్ us, యాక్టర్ రాకేష్ విత్ us. హాయ్ బాబోయ్ అన్నాలా? హాయ్ హర్షిని. హాయ్. బాగున్నావా రాకేష్? ఆల్ ఫైన్, ఆల్ గుడ్. ఆ చైర్లో ఉంటే మీరే వచ్చేది. ఇప్పుడు నేను బలవంతంగా నువ్వు అనే వర్డ్ తీసుకురావాలి. ఒక్క పని చేయకు. రాకేష్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అయిపోయింది కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, మాటలు రావట్లేదా? బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక రీజన్ ఏంటి అంటే అందరం కలిసి స్టార్ట్ చేసాం లైఫ్. సో ఒక్కొక్కరు అలాగా ఎదుగుతూ ఓవర్ ది ఇయర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో స్థిరపడుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే అంటే చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మన పర్సనల్ సక్సెస్ లా అనిపిస్తుంది. సో అలా ఫీల్ అయ్యే వన్ కైండ్ ఆఫ్ సక్సెస్ అనమాట. రాకేష్, మనం కలిసి ఆల్మోస్ట్ ఎంత 3-4 years అయిపోయింది. 3-4 years తర్వాత మళ్ళీ ఒక మూవీకి ప్రమోషన్ పరంగా రావడం అనేది నాకే బికాస్ ఆఫ్ వాసు గారు. పైన దేవుడు కదా వాసు గారు. ఎందుకంటే ఆయనే కదా ప్లాట్ఫామ్ ఇచ్చింది ఫస్ట్. అంటే లైక్ ఏది చేసినా ఎలాంటి ఇలా చేద్దామని అనురాగ్ చెప్పినా కూడా అమ్మ ఇది వర్కౌట్ అవుతాం. ఎందుకంటే చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, ఇది ఎందుకు అనవసరంగా రిస్క్, ఇది పాయింట్ కొంచెం కాంట్రవర్షియల్ ఏం ఉండేవి కాదు మనకి. ఏది పడితే చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఒక్కొక్కళ్ళు ఒక రేంజ్లో ఐ డ్రీమ్ ప్రొడక్ట్స్ అలా. సో ఆల్ గుడ్. దట్స్ గ్రేట్. మూవీ చూసావా ఇంతకీ? చూడలేదు. టికెట్లు దొరకపోతే పర్లేదు, నేను చెప్పాను నిజంగానే టికెట్ దొరికే కదా. నేను నిన్న మార్నింగే వచ్చాను, అరౌండ్ 2 o'clock బయటకు వెళ్ళినాను. వచ్చిన తర్వాత నేను అరౌండ్ 7:30కి ఏమో ఓపెన్ చేసి చూసాను. ఆబ్వియస్ గా ముందు నుంచే ఉండవు నా లేదు అసలు. నాకు బిఫోర్ అసలు దొరకలేదు. అసలు 22nd మార్నింగ్ 4 o'clock వెళ్ళాలనేది అరౌండ్ ఒక September 28 రిలీజ్ పోస్ట్ పోయినప్పటి నుంచి డ్రీమ్. అసలు ఎక్కడ దొరకలేదు. లాస్ట్లో మా బ్రదరు సాఫ్ట్వేర్లో దొరికేస్తాయి కదా మ్యాక్సిమం, సిస్టమ్ ముందు ఉంటారు కదా, వాడు ఒక ట్రిక్ ఉంది. బుక్ మై షో జస్ట్ ½ an hour ముందు కొన్ని టికెట్స్ ఓపెన్ చేస్తారు. షో ½ an hour ముందు అందులో దొరుకుతాయి. అది సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు ఫైనల్ గా. వాడు 3 టికెట్లు తీసుకొస్తే మేము వెళ్ళి చూసి వచ్చాం. హ్యాపీ. దట్స్ గ్రేట్. ఏంటి రాకేష్ అసలు సలార్లో చూస్తారనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ గెటప్ కానీ అది కానీ సలార్లో మన వాళ్ళు ఉన్నారు అంటే సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలు చేస్తున్నామంటే ఫైన్. ఒకటి కన్నడ డైరెక్టర్ అండ్ పాన్ ఇండియా. ఎలా జరిగింది అసలు? హౌ డిడ్ హ్యాపెన్? యాక్చువల్లీ ఏంటంటే నేను మామూలు రెగ్యులర్ మూవీస్ ఆడిషన్స్కి వెళ్ళడం, క్యారెక్టర్స్ వస్తే చేయడం ఇది చేస్తూ ఉన్నా. మధ్యలో ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకసారి ఏదో ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. ఇలాగా సలార్ సినిమా ఆఫీస్ నుంచి రేపటి నుంచి షూటింగ్ ఉంటుంది ఫ్రీయా అని. సలార్ సినిమా అంటే అంతకు ముందు నాకు ఒక రోలు హ్యాకర్ రోల్ దాని గురించి డిస్కషన్ అయింది. ఆడిషన్ అది తీసుకుంటాం ఒకసారి రమ్మన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను పిలిచి ఆడిషన్ తీసుకోవడం ఎవరు హుంబాలా నుంచి ఉంబాలే నుంచి ఉంబాలి అంటే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి సలార్ నుంచి. నేను అనుకున్నా ఓకే ఫైన్ అది ఏదో ఉంటుంది ఏదో సంవేర్ ఉంటుంది అని ఒక ఐడియా ఉండింది. సరే మామూలు ఉన్నా తర్వాత రోజు ఫోన్ చేసి ఇలాగ మురళి అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి తర్వాత కోడేటర్ ప్రకాష్ అని వీళ్ళు మాట్లాడి ఇలాగా ఒక రోల్ ఉంది అది కొంచెం లెంగ్తీ రోలు వీళ్ళని పక్కన హెంచ్మెన్ టైపు కొంచెం సర్కాస్టిక్గా ఉంటాయి అది ఇదే మనకేంటి లోపల ఓకే ఇలా ఉంటుంది క్యారెక్టర్ ఏదో ఊహించుకుంటాం అక్కడ భయం ఉంటుంది కదా లైక్ ఎలాగ ఇది నిజమేనా కాదా అని. సరే ఏముంది ఫస్ట్ ఏంటంటే ఒక బ్లూ మ్యాట్ కళ్ళ ముందు పెట్టుకుని వెళ్ళిపోతాను నేను అక్కడ ఎవరన్నా అనవసరం ముందు అయితే పిలిచారు కదా వెళ్ళిపోదాం. నెక్స్ట్ రోజు పొద్దున్న నాకు షూట్ టైం చెప్పారు ఈవెన్ షూట్ టైం చెప్పి పోస్ట్ పోన్ కామన్గా అవుతాయి కదా సెట్లోకి వెళ్ళేదాకా నాది అది ఆ సలార్ అనేది నమ్మకం లేదు. ఏదో నన్ను ఎవరో పిలిచుంటాడు సరదాగా మేబీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూర్చోబెడదు 1 day చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ కదా వెనక్కి వచ్చేద్దాం ఇంకా ఏదో ఊహించుకుని వెళ్తున్నా మనం థియరీ రాసుకుని అనుకున్నాను నేను ఫస్ట్. తర్వాత తను నాకు ప్రకాష్ అని అతను సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా ఉంటుంది మీరు ఇలా చేస్తారు అది ఇది అని. అప్పుడు ఇంకేం చేశాను ఇమీడియట్గా అయినా కాకపోయినా అని ఈవినింగ్ 4 o'clock అలా వస్తే 5 to 6 ఆ టైం నుంచి ఒక 4 hours KGF 1, 2 సినిమా మొత్తం చూస్తా. అంటే ఎందుకు చూసానంటే ఆయన దాంట్లో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు హెవీ ఉండాలా డ్రామా ఎక్కువ ఉండాలా అంటే నేను అంత సీనియర్ యాక్టర్ కాదు కదా మెచ్యూరిటీ ఎలా క్యారీ అవుతుంది అని మొత్తం అంతా సినిమాలు అంతా చూసి ఓకే ఇక్కడ ఇలా పెట్టారు. తర్వాత అక్కడికి సెట్లోకి వెళ్ళాక మైండ్ బ్లాక్ అసలు సీరియస్లీ ఎందుకంటే అరౌండ్ అది ఒక్కొక్కటి కోట్ల మీద ఉంటుంది మా సెట్ అదొక ప్రపంచం. మేము RFCలో అది ఒక ప్రపంచం అంటే అక్కడ చూస్తే RFCలో మనకు తెలిసినంత వరకు RFCయే ఒక వండరు తర్వాత బాహుబలి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సలార్ అనేది ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆల్మోస్ట్ లైక్ బాహుబలి రేంజ్లో సెట్స్ అన్నీ అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సినిమాలు చూసిన సెట్స్ మ్యాక్సిమం కొన్ని అక్కడ చేసినవి. మా సెట్ చాలా పెద్దది అరౌండ్ ఒక 3-4 acres ఉంటుందేమో మొత్తం అదంతా అంత చూస్తే మూవీ నీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అమ్మవారిది విగ్రహం ఇవన్నీ చాలా పెద్దదన్నమాట. అది అంతా చూసాక నేను షాక్ అయిపోయాను ఏంటి ఇది సెట్టా ఎంత ఉంది డెఫినెట్గా ఇది సలార్ సినిమానే అంటే తను ఏం తెలియదు అక్కడ. తర్వాత వచ్చాక నేనేంటి ఆల్మోస్ట్ నందనం సంథింగ్ పృథ్వీరాజ్ గారి ఫస్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి నేను ఆయన మూవీస్ మామూలుగా అన్ని లాంగ్వేజ్ చూస్తాం కదా సెట్లోకి వచ్చేప్పటికి ఫస్ట్ పృథ్వీరాజ్ గారు వచ్చారు. ఆయన చూసిన వెంటనే ఏంటి ఇది నిజమేనా ఈయనేనా ఆ రావణ్ సినిమాలో చేసి ఇన్ని సినిమాలు చూస్తాం కదా ఏంది ఈయనేనా. ఫస్ట్ సీను నాకు డైలాగ్ సీన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఆయన మీద అరుస్తాను నేను. ప్రశాంత్ సార్ వచ్చారు. ప్రశాంత్ సార్ ఫస్ట్ టైం ఆయన చూసి చెప్పండి నేను మామూలుగా ఇంకా కొంచెం ఉంటుంది యాటిట్యూడ్ అది భయం వేసి అలా అనుకున్నా అంటే ఇది ఇలా చేయమ్మా అలా చెప్తారేమో. ఆయన వచ్చాను కూర్చున్నాను రాకేష్ హాయ్ ఇది యాక్చువల్గా సీన్ అని ఆయన చెప్తున్నారు యాక్చువల్గా నీల్ గారు. నేను అలా చూశాను ఆయన కేసు చూసి తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు సార్ నేను ఇలా చేయనా సార్ ఇది చెప్తే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనేసి సీన్ పేపర్ చూస్తున్నాను సార్ ఇది సార్ అంటే చూసుకున్నాను. సరే శాండీ అని రైటర్ అనమాట అన్న కొంచెం సపోర్ట్ చేసేవారు రాకేష్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా చేయని. సీన్ చేశాక అది షార్ట్ ఓకే అయిపోయింది అయ్యేదాకా బిలివిటార్ అంటే నమ్మో నేను ఇలా వెనక్కి తిరుగుతా. ఆ సినిమాలో ఇప్పుడు ఆ సీక్వెన్స్ ట్రిమ్ అయి ఉంటుంది అంటే హీరో వెనక్కి తిరిగినంటే నేను పక్కన వెనక్కి తిరుగుతా. నేను ఇలా తిరిగేటప్పటికి కటౌట్ అలా ప్రభాస్ గారు నేను అక్కడ షార్ట్లో నేను వెనక్కి తిరిగినప్పుడు ఆయన ఉంటారు విషయం నాకు తెలియదు. నేను ఇలా వెనక్కి తిరిగి నేను ఇలా చూసి మామూలుగా ఇలా పట్టించుకోకూడదు కదా క్యారెక్టర్ ప్రకారం నేను అది లోపల ఉన్న ఫీలింగ్. నేను చేసి అది బ్రీత్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయా. తర్వాత ఈయనేంటి ఇక్కడ ఆ కట్అవుట్ అది చూసి ఏంటిది ప్రభాస్ గారు ఏంటి ఇలా మనం అనుకుంటాం కదా ప్రభాస్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టారు ఇంకొక రేంజ్లో ఏముండదు చాలా క్యాజువల్గా ఇనలింగ్ వచ్చారు అందరూ అని టైప్లో ఉంటారు ఆయన అనుకుంటాం. తర్వాత హాయ్ అన్న అంటే హాయ్ ఓకే పర్లేదు కొంచెం ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు చూసాక విన్నాం కాబట్టి ఇది సలార్ మూవీ నమ్మకం లేదు ఎందుకంటే అంత పెద్ద సినిమా అనగానే ఒక రకమైన భయం ఉంటుంది కదా నిజమా కాదా అలా వెళ్ళడం ఆ ఫైట్లో కమిట్ అవ్వడం. తర్వాత నాకు తెలిసింది ఈ సీన్స్ ఇలా సీక్వెన్స్లు ఇలా ఉంటాయి కథ ప్రకారం ఇది కథ అనేది మా పార్ట్ వరకు నాకు తెలుసు. అయితే పొరపాటున ఏంటంటే గోదావరి జిల్లా కదా నోడుదలు ఎక్కువ ఎక్కడైనా అనేస్తానేమో పొరపాటున చాలా కంట్రోల్గా భయపడుతూ ఉండేవాడిని. ఎక్కడ మాట్లాడడానికి లేదు ఎవరితో చెప్పడానికి లేదు
చెప్తే పొరపాటున ఎవరైనా మాట్లాడినా ఫస్ట్ అడిగేది ఏంటి, చాలా మూవీ చేస్తున్నావు, కేజీఎఫ్తో లింక్ ఉందా, ఏంటి స్టోరీ ఏంటి, నీకైనా ఐడియా ఉందా, ఎవరు గెస్ట్ అపియరెన్స్ ఎవరున్నారు, కేజీఎఫ్ ఎక్కడ కనెక్ట్ అవుద్ది, ఈశ్వర్రావు గారు మదర్ కదా, సేమ్ క్యారెక్టర్, అందరూ ఇదే క్వశ్చన్స్. 200% నాకు తెలియదు అది. నాకు సినిమా చేస్తున్నప్పుడు ఏమీ తెలియదు, ఎందుకంటే నేనే ఒక బ్లాంక్ మైండ్తో వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళామా, చేసామా, వచ్చామా. ఎందుకంటే అది మైండ్లో మనం పెట్టుకున్న, నువ్వు నమ్మవు, 1.5 year అయింది షూట్ అయ్యి. నాకు నేను చూసుకునేదాకా, డబ్బింగ్లో చెప్పేదాకా చాలా వరకు నేను చేసిన సీక్వెన్స్లో నాకు గుర్తులేవు. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఐ డ్రీమ్ వీడియోస్లో చూసినట్టు ఒకసారి మానిటర్లో చూసుకుని ఇంకోటి చేద్దామా అంత సీన్ ఉండదుగా మనకి. అండ్ లైక్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ప్రశాంత్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే మ్యూజిక్ తెలుసు ఆయనకి, ఎక్కడ ఆర్ఆర్ వస్తుందో తెలుసు. ఆయనకు ఒక టెంపో, ఈ టెంపోలో చెప్పాలి, ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఆయన అంటే ఇలా చేయాలి, నేను అరవాలి అనగానే ఫస్ట్ కొంచెం ఆయన, తర్వాత ఇది మనం కెమెరా ముందు చేసేది కదా, మన దానికేముంది చేసేద్దాం. అక్కడ పృథ్వీరాజ్ గారు లేరు, ప్రభాస్ గారు లేరు, ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, మనం అరుస్తున్నాం టైప్లో చేస్తా. చాలా ఫ్లెక్సిబుల్, మనకి ఎక్కడ అరుపులు కేకలు, ఆయన ఎంత ప్లెజెంట్గా చేస్తారంటే అంత బాగా చేస్తారు. అందుకే ఆబ్వియస్లీ కేజీఎఫ్ లాంటివి వస్తాయి కదా. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలా ఎంటర్ అయ్యాను సలార్లోకి. నేను ఇంతకుముందు ఒకరిద్దరిని ఫ్రమ్ సలార్ ఇంటర్వ్యూ చేశాను. లిరిసిస్ట్ని ఇంటర్వ్యూ చేస్తే ఈవెన్ లిరిసిస్ట్కి కూడా ఆ పాట సందర్భం చెప్పారే కానీ సినిమా స్టోరీ తెలీదు, క్యారెక్టరైజేషన్స్ తెలీదు. యా, అందులో ఒకటి ఉంది అశ్ని. ఇప్పుడు సెట్లో వచ్చినప్పుడు ఏ మూవీకైనా కూడా అట్లీస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఈ సీన్ తర్వాత ఈ సీన్ ఒక ఐడియా, ఈ రోజు చేసే సీన్లు తెలుస్తాయి. ప్రశాంత్ గారి విషయంలో ఏంటంటే ఇట్స్ లైక్ కమ్యూనికేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. భువన్ సార్కి ప్రశాంత్ సార్కి కళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది, భువన్ గౌడ్ డిఓపి, వాళ్ళిద్దరికీ కళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుంది. ఆయన నాకు చెప్తారు ఇలా ఇలా అని చెప్తే ఎలా తీస్తారనేది ఎవరికి తెలియదు. సో స్టోరీ మొత్తం తెలిసింది ఓన్లీ డిఓపికి, డైరెక్టర్. స్టోరీ మిగతా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఎలా తీస్తారని చెప్తున్నా. షార్ట్ మేకింగ్ తెలిసి ఉండొచ్చు, ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ పెడతారు అని తెలిసి ఉండొచ్చు. ఎలా ఆయన మైండ్, ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది సినిమాలో, ఇప్పుడు అది ఉందో తెలియదు, ఒక పాపను వచ్చి చిన్నపిల్లే కానీ పెద్ద మనిషి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన అది చెప్తుంటే నేను ఆ సీన్ అలా చూస్తున్నా. నా సీను, నా సిచ్యువేషన్ ఏంటనేది మైండ్లో పెట్టుకుని ఆయన ఎలా చెప్తున్నారు అంటే మనకు ఉంటుంది కదా, ఈ వీళ్ళ రెస్పాన్సిబుల్ అంటే అబ్జర్వేషన్ కదా యాక్టర్ అంటే. ఈయన ఎలా చేస్తున్నారు అంటే ఆయన అబ్జర్వ్ చేయడం ఏంటంటే మనకి తర్వాత ఓకే ఈయన ఇలా ఆలోచిస్తారు డైరెక్టర్లు. ఆయన ఆ సీన్ డైలాగ్ బట్టి చిన్నపిల్ల కానీ పెద్ద మనకి ఆ కోపం తెప్పించాలి ఆడియన్కి అనేది ఆ పాపతో చిన్న మూమెంట్లో చూపించారు ఆయన. ఇది వేసుకుంటుంది అనమాట, అది ఫర్జానా, అమ్మాయి పేరు ఫర్జానా సంథింగ్. అది ఇలా తీసి చిన్నపిల్లే కానీ పెద్ద మనిషి అనేది తీస్తారు. అది ఆడియన్కి ఎంత కసి తెప్పిస్తో అక్కడ నాకు అనిపించింది, అమ్మాయి నా కొడుకు అది తెప్పించేస్తాడు ఆయన. అది ఆ సిచ్యువేషన్లో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అందుకే డైరెక్టర్ అయ్యారు కదా కేజీఎఫ్ లాంటిది. బట్ సీరియస్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. కానీ మీకు స్టోరీ చెప్పారా, నరేట్ చేశారు? స్టోరీ పక్కన చెప్తారు. సెట్కి వెళ్ళే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెట్కి వెళ్ళే ముందు రఫ్గా చెప్తారు. అంటే నీది హెంచ్ మ్యాన్, నువ్వు ఇరిటేట్ చేస్తూ ఉంటావు, మెయిన్ యాంటాగనిస్ట్ ఉన్నా అతను ఇరిటేట్ చేస్తాడు అంటే యాంటాగనిస్ట్ ప్రొటెక్షన్ కాదు, మొత్తం ఎవరనేది చెప్పరు. ఏ ఆర్టిస్ట్ నీ కాంబినేషన్ ఇవేం చెప్పలే. నువ్వు ఒక విలన్కి అసిస్టెంట్, నువ్వు అక్కడ కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటావు వాళ్ళని, మీ బ్యాచ్ అంతా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు అది కూడా బెటరే యాక్చువల్లీ. మనం ఓవరాల్గా తెలుసుకున్నా కూడా మనం ఏం చేసేది లేదు. అక్కడ మనం ఎక్కువ మన థాట్స్ మొదలు పెడతాం. ఈ సినిమా వరకు నేను ఆయన ఏం చెప్తే అదే చేశాను. మన సినిమాలు ఎక్కడైనా చేసినప్పుడు అనురాగ్ని అడుగుతాం కదా మనం, అలాగా సార్ ఇక్కడ ఇలా చేయనా అంటే ఇదా ఓకే లేదా వద్దు ఇది చెప్తారు. అక్కడ ఆ స్కోప్ లేదు మనకి, ఆయన ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం సార్ నేను ఇలా చెప్పచ్చా అని చెప్పినా కూడా తీసుకుంటారు. సరే ఇది ఇలా చెప్పరా అంటే వద్దులే లేకపోతే ఇది సరే కొంచెం ల్యాగ్ చేసి చెప్పు, ఇలాగా క్లియర్గా చెప్తారు ఆయన. అంటే నేను చూసిన వాళ్ళల్లో, అంటే నేను పెద్ద 30 ఏళ్ళ నుంచి లేని ఇండస్ట్రీలో, బట్ ఏ రకమైన ఈగో ఉండదు. జూనియర్ ఆర్టిస్ట్ అయినా నన్నైనా ప్రభాస్ గారినైనా ఒకలాగే చూస్తారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్స్లు ఎలా ఉన్నా చాలా బాగా మాట్లాడతారు. ఇదా ఓకే ఫైన్ ఇలా చేయమ్మా ఇలా చేయి అంత కూల్గా చెప్తారు ఆయన. ఎన్ని డేస్ ఆఫ్ షూటింగ్? ఒక 30 days పైన, 35 days దాకా. ప్రభాస్ గారు ఉన్నప్పుడు మీ ఇద్దరు మొత్తం కాంబినేషన్ అంతా ఉంటుంది. నేనున్న సీక్వెన్స్లో ఒక రోజు అంటే కథ ప్రకారం ఒక రోజు తప్పించి మ్యాక్సిమం అన్ని రోజులను ప్రభాస్ గారు ఉన్నారు. ఫైటే అరౌండ్ ఒక 15-20 days దాకా ఫైటే జరిగింది. కాతేరమ్మ ఫైట్ ఉంటుంది, అది చాలా పెద్ద ఫైట్. అది
అది చాలా రోజులు ప్రభాస్ గారి కాంబినేషన్ ఓకే. మొత్తం అన్నీ కూడా. ఐ డ్రీమ్తో స్టార్ట్ చేసి తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్గా పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలా ఈ సలార్? హోప్ఫుల్లీ అంతే. అంటే నాకు వచ్చే కాల్స్ బట్టి నాకు అలా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ లైక్ నేను నా ఫస్ట్ ఫిలింకి వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ అంటే కొంచెం అది డీఫా దోపిడి నీకు ఆల్రెడీ చెప్పా పర్సనల్గా. అందులో నేను నలుగురిలో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. 2013 రిలీజ్ అది. కోయిన్సిడెన్స్ ఏంటంటే 2013 December 25th అది రిలీజ్, ఇది 22nd అరౌండ్. సో అది లైక్ దాని తర్వాత నాకు మళ్ళీ ఇన్ని కాల్స్ ప్లస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఎన్ని నిమిషాలు నిడివి పక్కన పెడితే చేసినంతలో నువ్వు బాగా చేసావు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అనడం, కొన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు కాల్ చేయడం, అలా కొంచెం ఈ సినిమా నుంచి నాకు కొంచెం అది జరుగుతుంది ఒక రకంగా. ఆర్టిస్ట్గా యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే ఉండాలి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఒక రోజుకి మనం అనుకునే దానికి రీచ్ అయిపోతాం అంతే అంతే. బట్ ఎక్కడ స్టార్ట్ చేసాము, ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వచ్చామో చూసుకుంటే ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉన్నా ఇక్కడ దాకా వచ్చినప్పుడు కొంత ఊరట, కొంత అలుపు తీర్చుకొని అమ్మయ్య అనిపించే స్టేజ్ వచ్చిందా ఇప్పుడు? లేదు అశ్విని, అది ఉండదు. అది ఉంటే మనం ఇండస్ట్రీలో ఉండలేము. రీజన్ ఏంటంటే ఒక బ్రేక్ ఈవెన్ ఎక్కడ వచ్చిందో అక్కడి నుంచి అసలు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు గడిచిపోయింది. ఇప్పుడు నేను ఎలా ఉంటుందంటే ఒక ఆర్టిస్ట్గా మూవీకి వెళ్తాను, వాడు ఏ సైకాలజీతో మనం తీసుకుంటాడో తెలియదు. వాడు అంటాడు నువ్వు సన్నపడితే చాలా బాగుంటుంది లుక్కు, మన దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంది అంటాడు. నేను అలా ఒకసారి చేసా, బీభత్సంగా ఒక 8 to 9 kgs తగ్గిపోయి ఫుల్ ఫ్రిడ్జ్గా వెళ్ళా. నాకు చెప్పినట్టు చెప్పాను నీకు ఇది. అంతా చేశాను, స్ట్రిక్ట్ డైట్లో ఏమి అసలు వర్కౌట్ ఏంటి తిండి మానేసి చాలా రకాలు చేశా. మొత్తం అయిపోయిన తర్వాత అదే అతను సెట్స్ మీదకి వెళ్ళాక ఎందుకు ఇలా అయిపోయావు, అసలు ఆ లుక్తో ఉంటే ఆ ప్లేస్ ఖాళీ ఉంది ఇండస్ట్రీలో, అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అలా ఉండంటే భలే ఉండేది అన్న. నాకు అర్థం కాలే ఏంటిది ఇలా ఉంది. తర్వాత నాకు ఏదున్నా ఫస్ట్ అనురాగ్ డిస్కస్ చేస్తే అనురాగ్ కొత్త కాదంట్లే, తను చెప్పేవాడు అనమాట, లేదు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు రాకేష్, నేను ఇది అని ప్రజెంట్ చేసుకో. అలా కొంచెం సాగర్ అని ఒక అతను ఉండేవాడు, రామానంద్ సాగర్ అని నా ఫ్రెండ్, అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు లేదు అలా అంటారు అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్తారు కదా. దాని తర్వాత నాకు ఎవరు లేరు ఇక్కడ, బ్యాక్డ్రాప్ ఎవరు లేరు, వెనకాల ఫాదర్స్ దగ్గర ఇటు ఫ్యామిలీ నుంచి ఎటు ఇండస్ట్రీ పర్పస్ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఇటు ఏ స్టెప్ వేసినా నేనే దానికి బాధ్యుడిని. సో అలా కొంచెం నాకు సలహా చెప్తున్నాగా బ్రేక్ త్రూనా అంటే ఆ సినిమాలో అవకాశం రావడమే నాకు బ్రేక్ త్రూ. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే నేను ఏదో చేస్తాను అక్కడ, వాళ్ళని యాక్సెప్ట్ చేసేలాగా నేను కంపల్సరీ నేను, ఎందుకంటే అక్కడికి వెళ్ళి నాకు మిగతా ఏం అవసరం లేదు. నేను ఇక్కడికి వెళ్ళి సార్ నాకు ఈ క్యారవాన్ పెట్టలేదండి, ఈ ఓవర్ యాక్షన్ చేయండి అక్కడ, అంటే ఓవర్ యాక్షన్ కాదు, నేను అలా మాట్లాడను, నాకు ఇంత కావాలి ఇంత లేకపోతే చేయను, ఇలాంటివి చేయను, నా క్యారెక్టర్ ఏంటి నేను చూసుకుని వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు పిలిచేవాళ్ళు కొంతమంది, మనం ఇందా డిస్కస్ చేసుకున్నట్టు వీడికి చేస్తాడో చేయడో, వీడికి ఇంత చిన్న క్యారెక్టర్ ఇస్తే బాగోదేమో, వీడు ఇంత పెద్ద క్యారెక్టర్ అయితేనే చేస్తాడేమో, ఇవి ఎక్కువ ఉంటాయి డౌట్స్. మనకెవరు డైరెక్ట్గా కాల్ చేసి అడగరు, హర్షిని రోల్ ఉంది నువ్వు చేస్తావా, ఇలా ఎవరు అడగరు. రాకేష్ ఎలా చేస్తా, నువ్వు చేస్తావా లేదు. సినిమా వచ్చిన తర్వాత అరే మంచి సినిమా చేసావు కదా నన్ను ఎందుకు పెట్టుకోలేదండి, చిన్నదే నువ్వు చేస్తావో చేయవో నాగాను, నన్ను అడిగితే సరిపోతుంది కదా స్వామి, అలా పోతామండి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు నిన్నటి నుంచి తెలిసిన దానికి ఇప్పుడు నేను February Marchలో ఒక 2-3 ఫిలిమ్స్ కమిట్ అవుతున్నా. అంతవరకు వచ్చే ఈ సినిమా వల్ల జస్ట్ 24 hours కూడా అవ్వలేదు, మాడితే వచ్చాయి కాల్స్ వచ్చాయి, కన్ఫర్మ్ చేశారు. సో ఆ విషయంలో మధ్యలో ఒక 2 ఫిలిమ్స్ చేశాను. గీతా సుబ్రహ్మణ్యం అని సిరీస్ ఉంది, 3rd season చేశాను. అందులో చాలా మంచి రోల్ అది, ఆహాలో ఉంది అది. ఇప్పుడు భామా కలాపం అని ఐడియా ఉంది, ప్రియమణి గారు, అది 2 చేస్తున్నారు ఇప్పుడు. అందులో కూడా చాలా మంచి రోల్, చాలా మంచి రోలు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్రియమణి గారితో చేయడం, నేషనల్ అవార్డు. ఆమె కాంబినేషన్ అది కూడా నాకు చాలా మంచి హెల్ప్ అయింది ఆ సినిమా. డబ్బింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి? డబ్బింగ్ సూపర్. నాకు ఏంటంటే రీసెంట్గా మీకు బీస్ట్ అనే సినిమా ఐడియా ఉందా, విజయ్ గారిది, అందులో యోగిబాబుకి చెప్పాను నేను. యోగిబాబుకి నేనే చెప్పా, యాక్చువల్గా ఇప్పుడు యోగిబాబుకి నేనే చెప్తున్నా, బీస్ట్ ఆల్మోస్ట్ నేనే చెప్తున్నా. అంటే ఇప్పుడు జైలరు, జవాను, ఈ మూవీస్ అన్ని, జైలరు, జవాను, లెజెండ్ శరవణన్ అని ఒకటి సినిమా వచ్చింది, అదొకటి,
ఇంకా జీవా గారిది మొన్న ఒకటి చెప్పాను, ఇంకా 2 ఫిలిమ్స్, అంటే మీ పేర్లు చెప్పకూడదు, అవి కూడా కమిట్ అవుతుంది, అంటే అయిపోయింది, ఎట్ టు స్టార్ట్ అనమాట. అవి ఒక 7 సినిమాలు దాకా చెప్పేప్పటికి. ఓకే, డబ్బింగ్ ఎట్ టు స్టార్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ యోగబాబు గారిది తెలుగులో డైరెక్ట్ సినిమా కూడా వస్తుంది కదా. మొన్న ఎప్పుడో నేను ఏదో చిన్న ఇంటర్వ్యూ బిట్ చూశాను, డైరెక్ట్ తెలుగులో చేయడం అనేది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఏదో చెప్పారు. మరి ఏ మూవీ నాకు తెలియదు. నేను మ్యాక్సిమం అన్ని నేనే చెప్తున్నా, ఓకే. మరి తెలుగులో ఉంటే చెప్పలేము. ఒక్క ఎక్సెప్ట్ వారసుడు సినిమా తప్పించి అది ఎందుకో మిస్ అయింది. అది తప్పించి మ్యాక్సిమం అన్ని నేనే చెప్పాను. మ్యాక్సిమం కాదు, అన్ని నేనే చెప్పాను. తెలుసారా యోగబాబుని? లేదు, ఇంకా కలవలేదు, అవకాశం రాలేదు. ఒకసారి చెప్తారా అతని డబ్బింగ్? అంటే ఈ సినిమా చూసుకుంటే జైలర్లోనే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇది మల్లిక అని ఒక అమ్మాయి, సినిమా చూసాను, జైలర్ చూసా కదా, వెళ్తే మల్లిక బాగుంటుందా, ఈ పిల్ల ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో, ఏయ్ పెద్దని ఏం చెప్పాడు, ఈ టైప్ ఆఫ్ నేచర్లో ఉంటుంది అనమాట. కొంచెం అది కార్లో జరిగే సిచ్యువేషన్, అంటే స్టార్టింగ్ సీనే ఉంటుంది. అంటే అతను ఏంటంటే మెయిన్ ఆయన చూసిన వెంటనే మనకు నవ్వొచ్చేస్తుంది, అటైర్ కానీ ఆయన మాట్లాడే మాడ్యులేషన్ కానీ. దానికి తోడు ఏంటంటే నాకు హనుమాని, ఇప్పుడు సలార్కి రైటర్ హనుమాన్, ఆయన ఈజ్ లైక్ బ్రిలియంట్. రవిబాబు గారి దగ్గర వర్క్ చేశారు ఆయన, లైక్ ఆయన బేసిక్గా రైటర్ కూడా. ఆయన బీస్ట్ సినిమాకి మా ఇన్ఛార్జ్ గోగినేని ప్రసాద్ గారు అని ఆయన నన్ను చెప్పారు, ఇలా వీడు బాగా చెప్తాడు అని చెప్తే, ఆయన వాయిస్ విని ఇమీడియట్గా బాగుంది, నాకు సెట్ అయింది అని చెప్పి తీసుకున్నారు. బీస్ట్ చెన్నైలో జరిగింది, జైలర్కి ఆయనే పిలిపించారు. యాక్చువల్ ఆయనే ఒక క్యారెక్టరేషన్ ఇచ్చింది. దీనికి బిఫోర్ ఏంటంటే కాళీ వెంకట్ అని ఆకాశ్ మెహద్రా ఐడియా ఉందా, అందులో హీరో బావ క్యారెక్టర్ చేశాడు ఒక అతను. అతనిది అది అతని సినిమా రాకేంద్ర మౌళి తెలుసు కదా, వాళ్ళ ఫిలిం అనమాట. వాళ్ళ ఫిలిమ్స్ అన్నీ చెప్తాను నేను, ఆల్మోస్ట్ అన్నీ చెప్పా ఇప్పటివరకు, ఎక్సెప్ట్ జపాన్ అనుకుంటా, మేబీ అది ఒక్కటే మిస్ అయ్యాను, లేకపోతే అన్నీ చెప్తా. అలాగ వాటిల్లో ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద సినిమాలు, అంటే యాజ్ పర్ ద రూల్స్ మేము పేర్లు చెప్పకూడదు, కానీ ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు కొన్ని చెప్పున్నా, జాన్ అలా రిలీజ్ అయ్యి ఉన్నాయి. డబ్బింగ్ ఆర్ట్స్ అంటే ఫస్ట్ భయం వేసింది రెండిట్ల మీద ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని. అండ్ నాకు డబ్బింగే బ్రెడ్ అండ్ బటర్ అంతా ఫ్రాంక్గా మాడితే. యాక్టింగ్ మీద వచ్చిన వన్స్ ఇన్ ఎ వైల్ క్యారెక్టర్స్ కాబట్టి ఒక మంత్లీ ఉంటే ఒక 15 రోజులు 10 రోజులే ఉంటుంది, మిగతా టైం అంతా ఉండాలి కదా ఇంకా. సో అది బ్యాలెన్సింగ్ అయిపోద్ది అనమాట నాకు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయితే దేవుడి వల్ల అది అసలు ఎప్పుడూ పోదు, ఫుల్ హ్యాపీ. కానీ ఏంటంటే మనకు లోపల యాక్టింగ్ మీద ఉన్నంత ఇంకెక్కడ ఉండదు కదా, అది కొంచెం. రాకేష్, ఇంటర్వ్యూగా ఇదే ఫస్ట్ కాబట్టి ఒక్కసారి ఎక్కడి నుంచి మీ సొంత ఊరు? ఓకే, రాజమండ్రి మా సొంత ఊరు. నాది నా ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అంతా అక్కడే. ఒక MBA మాత్రం తాడేపల్లిగూడెం ఆంధ్ర యూనివర్సిటీలో చదివా. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం అంతా రాజమండ్రి. అసలు ఆల్మోస్ట్ 25 years వరకు, ఏజ్ అడక్కు, 25 years వరకు ఆ సిటీ దాటి బయటికి రాలే. 25 years ప్లస్ ఐ డ్రీమ్ ప్లస్ ఇప్పుడు సినిమా కన్సిడర్ చేసుకుని మీరే చేసుకో. సో అంటే నేను ఒక 4 years నుంచి 30+ అనే చెప్తున్నానులే, దాన్ని బట్టి తెలుసు. మన వీడియోస్లో కూడా 30+ అనేవాళ్ళం కదా. సో సిరీస్ కూడా అదే కదా, సిరీస్ కూడా అదే కదా. గుంట పొంగలాలు గణపతి శాస్త్రి, మర్చిపోలేని మూమెంట్స్ కదా అవన్నీ. గణపతి శాస్త్రి నాకు అసలు, నాకు ఇక్కడికి వచ్చే అంటే ఫస్ట్ రావడం, ఇండస్ట్రీకి వద్దాం అనుకోవడంలో ఆబ్వియస్లీ ఇంట్లో భయపడతారు, ఒప్పుకోరు. అంటే సెన్స్ వాళ్ళకి ఏంటంటే ఏమైపోతాడు, ఎలా అయిపోతుంది ఇండస్ట్రీ, చాలా ఒక నెగిటివ్ ఇది ఉండేది. బట్ ఇక్కడికి వచ్చేదాకా నాకు మనకు కదా ఉండాలి, అది ఇండస్ట్రీ ఎందుకు నేర్పుద్ది, ఎవడో వచ్చి నీ నోట్లో సిగరెట్ పెట్టి కాల్చు అంటే ఇక్కడ నీకు బేసిక్గా ఉంటే నువ్వు కాలుస్తావు, అలా ఏదో అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం లేదు, అక్కడ చాలా ప్లెజెంట్ ఉండేది. ఏవో చిన్న చితక మూవీస్ చేసుకుని సీరియల్స్లో, ఫస్ట్ సీరియల్స్లో కూడా చేసే కొన్ని. అప్పుడు ఒక సీరియల్లో చేస్తే ఆ డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే ఒక పర్సన్ పక్కన మనకు కొంతమంది తగులుతారు. వాళ్ళు ఏంటంటే సేమ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టు, వీడి విషయం ఉంది అంటే తీసుకుంటారు. అది ఎంత పెద్ద క్యారెక్టరు, ఇంత చిన్న క్యారెక్టర్ ఏం పట్టించుకోరు. రావు శ్రీ గారు అని సీనియర్ కోఆర్డినేటర్, ఆయన అర్జున్ గారు వీళ్ళకి డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన నేను మామూలుగా ఫోటోలు పట్టుకుని ఆఫీస్ తిరిగే టైం అది, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా స్టూడియోల చుట్టూ తిరిగామండి. అదో కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నట్టు వెళ్ళి సార్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి తిరిగాను. ఆయన సరే ఒకసారి లోపలికి వెళ్ళమ్మా అంటే వాయిస్ టెస్ట్ చేసి ఇంటింట రామాయణం అని బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు, భరతుడు క్యారెక్టర్, భరతుడు అంటే మెయిన్ కదా, వన్ ఆఫ్ ద మెయిన్ కదా, దాన్ని నన్ను కమిట్ చేశారు వాయిస్కి. అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక 2-3 అది పరిచయాల్లో ఏంటంటే యూనియన్లో కార్డు తీసుకోనికి హెల్ప్ అవుతుందని ఈ డబ్బింగ్ యూనియన్కి వచ్చా. మా డబ్బింగ్ యూనియన్ ఏంటంటే మిగతా నాకు తెలియదు, అంటే ఓవరాల్గా ఇంక్లూడింగ్ మా సెషన్, నాకు మా మెంబర్ని కూడా నేను, కానీ నాకు ఎక్కడా తెలియదు మా డబ్బింగ్లో ఉన్నంత యూనిటీ కానీ ఇంత సపోర్ట్ కానీ ఇంకే యూనియన్లో ఉండదేమో నేను అనుకుంటా. మేబీ ఉండొచ్చేమో.
ఏ రకంగా అయినా ఇప్పుడు మాకు స్పెషల్ ప్రిఫరెన్స్, మేము ఇప్పుడు డబ్బింగ్ ఒక చోట పంపించారంటే మేము అక్కడ గెస్ట్లు, మేము చెన్నై కానీ బొంబే కానీ వెళ్ళామంటే సినిమాలు చెప్తే మమ్మల్ని అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, మాకు ఫ్రీనెస్ ఇస్తారు, మేము చెప్తుంటే మేమైనా ఇది ఇలా చెప్పనా అంటే వాల్యూ ఇస్తారు. అంటే ఏదో చెప్పడం చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది మాకు. నెక్స్ట్ మా పేమెంట్స్ దగ్గర అంతే, మాకు రాకపోయినా మేము డబ్బింగ్ చెప్పి వచ్చిన తర్వాత మేము పేమెంట్స్ రాలేదని ఇబ్బందులు ఏముండవు, మాకు యూనియన్లో పడిపోతాయి ఆటోమేటిక్గా. మాది బ్యూటిఫుల్ క్రాఫ్ట్ అక్కడ. సో ఆ రకంగా నాకు అలా డబ్బింగ్లోకి వచ్చా. దాని తర్వాత డీ ఫర్ దోపిడీ సినిమా రాజన్ డీకే ప్రొడ్యూస్ చేశారు. నాని గారు వన్ ఆఫ్ ద ప్రెజెంటర్ అనమాట. అందులో నలుగురిలో లీడ్గా వచ్చింది, అది చేశాను. అయితే అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే లీడ్గా చేశాక ఇండస్ట్రీ నాకు అర్థం కాలే. నేను ఏమనుకున్నానంటే ఓకే ఇప్పుడు లీడ్గా చేశాం కదా, ఇంక మనం లీడ్సే చేయాలి, మెయిన్ క్యారెక్టర్స్ వస్తాయి మనకి, అలా నేను ఒక భ్రమలో ఉన్నా. ఆ టైంలో నేను పేర్లు చెప్పలేను కానీ చాలా మంచి క్యారెక్టర్స్ కొన్ని వదిలేసుకున్నా. ఇప్పుడు ఆ చేసిన వాళ్ళందరూ వన్ ఆఫ్ ద పాపులర్ కమెడియన్స్ ఇక్కడ, చాలా అలాంటి క్యారెక్టర్స్ నేను వదిలేసుకున్నాను నాకు తెలియక. అంటే నాకు వరుణ్ సందేశ్ రిఫర్ చేశాడు ఒక మూవీ, అది అలాగే మిస్ అయింది. అలాగా కొన్ని మిస్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఓకే ఇలా అని. ఆ టైంలో నాకు అనురాగ్ పరిచయం అయ్యాడు. ఫేస్బుక్లో ఏదో డీ ఫర్ దోపిడీ చూసి ఒకసారి చేద్దామంటే అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఎప్పుడు ఉండేది. రీజన్ ఏంటంటే ఇది తప్ప ఏది ఉండేది కాదు. డబ్బింగ్స్ ఏమో స్టార్టింగ్లో ఉన్నాను అప్పుడు యూనియన్లో. అప్పుడు అనురాగ్ ఐ డ్రీమ్ రాగానే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేసేవారు. ఇలా అనిరుద్ధ్ అభిషేక్ వాళ్ళు బీభత్సమైన సపోర్ట్. అంటే వాళ్ళ దాంట్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చి నాకు అనిరుద్ధ్ ఒకసారి చెప్పాడు కూడా, నువ్వు అందులో మెయిన్ చేస్తున్నావు కదరా మళ్ళీ ఎందుకు ఇందులో అంటే, లేదండి నేను చేస్తాను నాకు ఇంట్రెస్ట్ అంటే అనిరుద్ధ్ అసలు అద్భుతంగా రాసేవాడు కదా తను. ఇక్కడ అనురాగ్ ఏంటంటే అసలు నేను నా ఇన్నర్ ఫీలింగ్ అంతా తను చెప్పేవాడు, ఇలా చేస్తాం కానీ రాకేష్ ఇలా చేయి, అది మనం ఏమైనా కొంచెం చేసినా అలాగే తిట్టేసేవాడు, వద్దు బాగలేదు అని చెప్పేవాడు. ఇక్కడ చాలా నలిగిపోయాను నేను, ఓకే ఇంకా చేయాలి వచ్చేది. తర్వాత ఇంకా అలా వెళ్ళిపోయింది. నేను దేవుని బాగా గట్టికి కోరుకున్నా, నేను మాస్క్ పెట్టుకుని జనాలను గుర్తుపెడతా తిరిగే రోజు రావాలని. గట్టికి నుంచి 2 ఏళ్ళు కరోనా ఇచ్చాడు, అందరూ పెట్టినారు మాస్కులు, నేనే అనుకుంటే అందరూ పెట్టినారు. అప్పుడు నేను పెట్టినా నేను ఎవరు గుర్తుపెట్టలేదు, అలా అయిపోయింది. తర్వాత ఈ ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ చేశాను నేను చేసిన వాటిలో, పవన్ సాధనేని, సుమన్ పాతురి అని అతను కొన్ని చేశారు ఫస్ట్, తర్వాత పవన్ సాధనేని అద్భుతం అనమాట. వాళ్ళ దగ్గర అంటే ఇంకా దే ఆర్ లైక్ అండర్ రేటెడ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఇప్పుడు కొడతారు చూడు అశ్ని. రీసెంట్గా దయా వచ్చింది ఐడియా ఉందా పవన్ సాధనేని? నేను యాక్చువల్ ప్రివ్యూ చూసా, దాని బిఫోరే అన్న నాకు పరిచయం మీద ప్రివ్యూ చూసి ఏంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసాడు ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్ని ఇలా చూస్తారా, జేడీ గారు అందులోనూ. అసలు నేను ఫిదా అయిపోయాను. ఇప్పుడు అన్న కూడా చేస్తున్నారు మళ్ళీ కంటిన్యూషన్గా ప్రాజెక్ట్స్. సో తంది ఈ ఆఫీస్లో నాకు ప్రాజెక్ట్ చేశాను. అది అసలు అది అంతే, అతను అలాంటి డైరెక్టరే. నా అదృష్టం ఏంటంటే తను ఏంటంటే ఇన్స్టెంట్ సీన్ పేపర్ ఉంటుంది కదా, మనం సీన్ పేపర్ చూడటం ఉన్నాం, డైలాగ్ చెప్పారా అంటాడు. అన్న ఏం అరే పెద్ద ఏదో బాగా చేస్తాం అనుకున్నా, డైలాగ్ చెప్పలేవు నువ్వు. అన్న అది కాదన్నా ఇంకొకసారి చూసుకుంటావా, సరే అడిగి రాసేవాడు మొత్తం చదువుకుంటాడు, బట్టి పట్టరా అంటే చెప్పా పర్లేదు సరే అన్న. అలా ఇంజెక్ట్ చేసి నాకు ఒక రకమైన కసి వచ్చేది, బాబాయ్ పవన్ చేద్దాం అంటే మనం అంత కాన్షియస్గా ఉంటాం. ఇవన్నీ నాకు సలార్లో వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్తుంటే మైండ్లో పెట్టి చెప్పాడమే, నేను మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యి కొత్తగా ఏం ఉండదు అక్కడ మనకి. అంటే స్కోప్ ఇవ్వరా అంటే స్కోప్ తీసుకోవడానికి అంత స్కోప్ ఉండదు మనకు ఉండదు ఆ స్కోపు. సో అలా అలా కంటిన్యూగా చేసుకుంటూ మధ్యలో ఒక లాక్డౌన్ టైంలో కొంచెం టఫ్ కదా మనకి, అందరూ పడిందే. తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులు చేశాను. మధ్యలో ఏమైందంటే నేను ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్కి కొన్ని వెబ్ సిరీస్లు చేశాను. ఆల్మోస్ట్ 3-4 వెబ్ సిరీస్లు చేశాను. అవి రిలీజ్ అవ్వలే ఆ ప్లాట్ఫామ్, జూడ్ సమ్ రీజన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, మేబీ అవుతుందేమో. దానివల్ల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఏవో ఒక చేస్తూనే ఉంటాం కానీ సలార్ తర్వాత మాత్రం నేను షూటింగ్ కమిటీ అయ్యాక నేను ఏది కమిట్ అవ్వలే. అంటే నేను దీని తర్వాత 15 months ఇంచుమించు, అండ్ 15 months కమిట్ అవ్వలే. తర్వాత గీతా సుబ్రహ్మణ్యం, అది మన హర్ష అని తమిళ మీడియా, వాళ్ళది నేను ఆల్మోస్ట్ 12 వెబ్ సిరీస్లు చేశాను. మన ఐ డ్రీమ్ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ల పరంగా వాళ్ళదే చేశాను. సో ఇంకా కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ సిరీస్లో నాకు అవకాశం ఇచ్చారు రాహుల్ గారు, హర్ష వీళ్ళు. సో అది గీతా సుబ్రహ్మణ్యం 2 కూడా చేశాను, తర్వాత 3 చేశాను. వాళ్ళది ఆకలి రాజ్యం ఒకటి, అది బ్రిలియంట్, అది వస్తుంది మోస్ట్లీ, అది కూడా సూపర్ క్యారెక్టర్ నాది. అవి ఏంటంటే బయటికి రాలేదు. సరే ఆ బయటికి రాకపోవడం 15 monthsగా ఈ సినిమాలో ఉండిపోవడం, తర్వాత ఈ భామా కలాపం రావడం,
భామా కలాపం సూపర్ వచ్చింది, అది నెక్స్ట్ మంత్ మోస్ట్లీ రిలీజ్. ఇక్కడ నుంచి అయితే పడుతుంటాయి ఇంకా రెగ్యులర్ ఉన్నాయి. అదే ఫిబ్రవరి మార్చ్లో కంప్లీట్ అయిన మూవీ అయితే కొంచెం పెద్ద సినిమాలు అవి కూడా. అండ్ ఇట్స్ టూ ఎర్లీ చెప్పకూడదు అది, అంటే ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే మంచి క్యారెక్టర్స్ పడ్డాయి కూడా. ఇప్పుడు హోల్ జర్నీ చూస్తే రాకేష్, ప్రతి చిన్న కష్టము లేకపోతే ప్రతి చిన్న ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు, లేకపోతే మధ్యలో స్టార్ట్ అయ్యి ఆగిపోవడం, ఇవన్నీ చూస్తే ఒక్కొక్కటి స్టెప్పింగ్ స్టోన్ లా ఉంటుంది నిన్ను పెద్దదానికి ప్రిపేర్ చేస్తున్నట్టు. సలార్కి మీరు ఇందాక అన్నట్టు అక్కడ కొన్ని ఏవైతే నన్ను నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డానో అవి ఇక్కడ నేర్చేసుకున్నాను. ఆ ప్రెజర్స్ అన్ని ఇక్కడ పడిపోయా ఫ్రాంక్లీ. అది చాలా, అది 100% అది లైఫ్ అంటే అంతగా. నేను ఒకటి నమ్ముతాను వాటిని, ఒక శుక్రవారం లైఫ్ మారుతుంది. నేను మొన్న పోస్ట్ పెడితే ఒక రైటర్ నాకు పెట్టాడు, నాకు చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ అని. ఇక్కడ ప్రతి నటుడు కష్టపడే ప్రతి ఒక్కడికి ఒక శుక్రవారం మార్చి దిస్ ఫ్రైడే ఇస్ మైన్ అని పెట్టా. నిజంగా నాకు సలార్ది. ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, నేను స్క్రీన్ మీద నన్ను చూసుకుని వెంటనే బయటకు వచ్చాక జనాలు ఈడు అని అడగలేరు, ఈడు ఎక్కడో చూసే. నాకు ఒక ఫ్రెండ్ సాయి అని అది ఫోన్ చేసి, అన్న ఏంటన్నా నువ్వు ప్రభాస్ని చేతులు కొట్టుకోమంటావా ఒక సీక్వెన్స్లో, ఏమంటా అంత ఇదన్నా నీకు అని అడిగితే కనెక్ట్ అయ్యారు అని. సీరియస్ ఫ్యాన్ అతను. వాళ్ళు మాట్లాడాక ఓకే ఫైన్ బాగుంది, అందరికి నచ్చింది. సో లెట్స్ సీ, ఇంకంతే చూడాలి. ఏదైనా డైలాగ్ చెప్తారా? ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి సలార్ నుంచి డైలాగ్ చెప్తారా? అంటే నాకున్న డైలాగ్సే కొన్ని, అది సీక్వెన్స్ కి టచ్ లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పానంటే ఏ పర్పస్ అనేది అక్కడ, అంటే నా కాంబినేషన్ అంతా కూడా పృథ్వీరాజ్ గారు. అంటే నాకు తెలిసి మూవీ చూసి బయటకు వచ్చేవాళ్ళు నన్ను చూస్తే గుర్తుపట్టేలాంటి క్యారెక్టర్. అంటే మరీ ఏంటంటే కమెంట్ గో టైప్లో ఒక డైలాగ్ చెప్పి కాదు, కొంచెం సెన్స్ ఉండే క్యారెక్టర్ అది. పర్పస్ఫుల్ క్యారెక్టర్. స్టోరీలో ఒక సీక్వెన్స్లో పృథ్వీరాజ్ గారిని కెండిల్ చేయాల్సిన సిచ్యువేషన్లో, అంటే నీకు సిచ్యువేషన్ చెప్తున్నాను అందుకే, సిచ్యువేషన్లో వీడు వచ్చి చేశాడు ఇలాగా, వీడు వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. కిండల్ అనే పదం వాడారు, తమిళ్ వర్డ్ అది యాక్చువల్గా, పొరపాటున వచ్చింది. నెల్లూరు వర్డ్ అది. నెల్లూరా? నెల్లూరు తమిళనాడు దగ్గర అనుకుంటా కదా. నెల్లూరులో ఎక్కువ కిండల్ కాదు అది, తెలుగు ఎడగరచ్చడం కదా. అంటే ప్రాబ్లం ఏంటంటే నేను స్పష్టంగా మాట్లాడకపోతే నాకు స్లాంగ్ వచ్చేది. నీకు తెలుసు కదా స్లాంగ్ వచ్చేది, మాట్లాడుతుంటే ఎక్కువ, అందుకని ఇలాంటి వర్డ్స్ కొంచెం కొంచెం వేసి కవర్ చేస్తూ ఉంటా. డబ్బింగ్లో అలాగే జరిగేది నాకు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు డైలాగ్ చెప్పాను. తమిళ వర్డ్ కిండల్ అనేది నాకు తెలియదు. నేను విన్నాను, అంటే తమిళనాడు వాళ్ళు ఎక్కువ వాడటం విన్నా. తమిళ వర్డ్, మా వైఫ్ తమిళియన్ కదా, కొంచెం ఆ వర్డ్ విన్నాను అనమాట. సో ఆ విధంగా అనమాట. ఎలా ఉంది జర్నీ? ఎక్కడో స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాము, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా టఫ్ హర్షిని, ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. బ్యాక్ డ్రాప్ లేదు కదా ఫస్ట్ థింగ్. నేను పొద్దున్న వాసు గారికి మెసేజ్ పెట్టా, చెప్పా కదా సార్ మూవీ చూసారా అని. ఎందుకంటే నాకు ఐ డ్రీమ్ మా హెడ్ అనమాట. ఆయన మెసేజ్ పెట్టినప్పుడు కూడా మనసులో అదే థాట్, ఎవరిని అడగాలి? నాకు తెలిసిన ఇద్దరే పర్సన్స్, అంటే ఇండస్ట్రీ పర్సన్స్లో సాగర్ అని చెప్పాను, అతను అనురాగ్. మెయిన్ అనురాగ్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇలా చేయొచ్చా, తను తన పార్ట్ వరకు ఎంతవరకు చెప్పగలడు, తను షూటింగ్ తన బిజీలు తను ఉంటాడు, ఎవరిని అడగాలో తెలియదు, ఏది మంచి చెడు తెలియదు. ఇంట్లో చెప్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఏమంటారు, అరే ఇలా చాలా కష్టంగా ఉంది ఎందుకే వదిలే అంటారు. ఇంట్లో వాళ్ళు ఏంటంటే కష్టపడకు అనే టైప్లో చెప్తారు. ఇలా బయట చెప్పేది చాలా తక్కువ మంది ఫెయిర్గా. అందుకేంటంటే కొంతమందిని అడిగి, ఇప్పుడు కూడా నేను నా అంతటిని అడిగింది వాసు గారు, ఇంకా కొంతమందిని అన్న ఏంటి చూసారా మూవీ బాగుందా అని. అందరూ చూసారో తెలియదు, ఆల్మోస్ట్ టికెట్లు దొరకట్లేదు. అది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో టికెట్లు ఇంకా దొరకపోవడం ఇదే సినిమా. సెలబ్రేషన్స్ కూడా నార్మల్గా లేదు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి థియేటర్స్ లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు అక్కడ నాకు. ప్రతి పాయింట్లో కూడా పెద్ద సినిమా కదా, ఆయన మూడ్ ఎలా ఉంటుందో తెలియదు, సీరియస్ అవుతారేమో. ముఖ్యంగా ఎస్పెషల్లీ శాండీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎలా ఉండదంటే ఒక సీరియస్ సిచ్యువేషన్. సినిమా శాండీ అంటే ఈజ్ రైటర్ అనమాట, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారన్న కదా. సీన్ కూల్ చేసేవాడు, అంటే నాకు ఒక అని చెప్పిలో చెప్పాలి. సీరియస్గా వచ్చి రాకేష్ ఇది డైలాగ్ ఇలా చెప్పిన ఇలాంటివి బాగానే చెప్తావు అనేవాడు. ఇదేంటి ఈ మూమెంట్లో నవ్వితే ఆయన చూస్తారేమో భయం, చాలా ఫ్రీ చేసేవాడు మనిషిని. అప్పుడు నాకు చెప్తుంటే అమ్మయ్య పర్లేదు, నేను కొంచెం చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. అంతే కదా, నీకు పెద్ద సినిమాకి వెళ్ళే కొద్దీ ఏంటంటే వాళ్ళకి మనది విని మనం ఎలా అనుకుంటున్నాం వీటన్నిటికన్నా వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఈ టైంలో ఇది అవుద్ది, అన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయి. అది నాకు చాలా ప్లస్ అయింది.
ఇంకా ఈ జర్నీ పరంగా చూసుకుంటే ఇప్పటికీ కష్టమే అశ్విని. అవకాశాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫైనాన్షియల్గా ఉంటాం కానీ మెంటల్గా ఎక్కడో మనకి వెనకాల ఏంటి ఇప్పుడు ఆ ధైర్యం. ఇప్పుడు నీతో ఇంటర్వ్యూ అన్నారు, ఇదే ఐ డ్రీమ్లో వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ అయితే నేను భయపడేవాడిని. వాళ్ళకి నేను తెలియదు, వాళ్ళు ఒక కొత్త పర్సన్ చూసి అడుగుతారు, నాకు కొత్తే, అసలు ఇంటర్వ్యూనే కొత్త. హర్షిని అనగానే ఆ రాజుబాయ్ నిన్ను అందరినీ చూసాక ఓకే ఫైన్ మన ప్లేస్కి వచ్చాం, ఆ చిన్న కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో లాంగ్ జర్నీ టఫ్ జర్నీ. ఇంకా అంటే ఒక రీచింగ్ పాయింట్ డెస్టినేషన్ అలా ఏముండదు, ప్రతిదీ నేర్చుకుంటే అక్కడ కష్టాలు ఉంటాయి, అక్కడే సుఖాలు ఉంటాయి, అక్కడే ఆనందం ఉంటుంది. ఇది బ్రేక్ ఈవెన్ ఎందుకు అంటున్నానంటే దీని తర్వాత ఫస్ట్ నాకు ఎవరన్నా పిలిచేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాలు పిలుస్తారు, ఉందమ్మా డైలాగ్ ఉంటే చెప్తానమ్మా అంటారు. సార్ ఇదే కాదు సార్ అంటే వాళ్ళు పాపం నెగిటివ్ కాదు, ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ అవుద్ది కదా, 30,000 పడిందంటే రోజుకింత అంటే దానికి హెల్ప్ అవుద్ది అనుకుంటారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ నీడ్ ఉంది, ఫైనాన్షియల్గా మనకు ఆ నీడ్ ఉన్నా ఏం చేస్తాం, రికగ్నిషన్ రాదు. ఇంకోటి నాకున్నది డబ్బింగ్స్ ఉంటాయి. మాకు డబ్బింగ్ ఒకసారి వెళ్తే 3 సినిమా డబ్బింగ్ చెప్పంటే నాకు మంత్ గడిచిపోద్ది. గుడ్ పేమెంట్స్ ఉంటాయి కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇక్కడ 40,000 కమిట్ అయ్యాక అది పోయిందంటే అది బెస్ట్ క్యారెక్టర్స్ వెళ్దాం, మంచి క్యారెక్టర్స్ వస్తేనే వెళ్దాం అలా. ఇప్పుడు చేసినవి ఇప్పుడు నేను కమిట్ అవుతున్న సినిమాలు చాలా మంచి ప్రాజెక్ట్స్ అవి. ఇక్కడ వెయిటేజ్ ఉంది లేదు అంటే ఆ తీసుకున్న పర్సన్ కూడా నన్ను ఫస్ట్ నుంచి అనుకున్నాడు. సలారు ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది కానీ డైరెక్షన్కి వాళ్ళ క్రియేటివ్లో మనకి ఇతను చేయగలడు అంటే చాలు, అలా తీసుకున్న వాళ్ళే. అది ఇప్పుడు మరి ఎవరు ఇస్తారు అవకాశం, ఎంతమంది చూస్తారు అన్న స్టేజ్ దగ్గర నుంచి ఫస్ట్ డే ఇన్ని కోట్ల మంది నిన్ను చూడడం కన్ఫర్మ్ అన్న స్టేజ్కి వచ్చారు. దట్స్ ఎ బిగ్ సక్సెస్. అది నాకు ఈ విషయంలో అంటే చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. ఐ డ్రీమ్ యానివర్సరీకి వచ్చినప్పుడు అనురాగ్ ఒక మాట అన్నాడు నాతో పాటు, మనతో చేసిన వాళ్ళలో ఇప్పుడు మన ఆర్టిస్టులు అందరూ సీరియల్స్ వైడ్ అందరూ కూడా ఇది అయ్యారు కదా. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒక రకమైన, నీకు తెలుసు కదా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అనురాగ్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సెట్ అయ్యారు, నాకేంటో తెలియట్లేదు ఎలా అయిపోద్దో అంటే, ఈవెన్ వాళ్ళు సీరియల్స్ అయినా చేస్తున్నారు, వీళ్ళు సినిమాలు చేస్తారంటే, రాకేష్ నువ్వు సలార్ చేస్తున్నావు రాకేష్, నీకు తెలియట్లేదు, కంగారు పడకు, పేషెన్స్గా ఉండు, కంగారు పడుకో. సో ఆ రోజు తను ఆ మాట అనడం నాకు చాలా బూస్టింగ్. నిజమే కదా చేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది తెలియదు కదా. ఫస్ట్ థింగ్ సినిమా సూపర్ హిట్ అయిపోద్ది, అది నో డౌట్ ఎట్ ఆల్, అది అందరికీ తెలిసిందే. కానీ నా క్యారెక్టర్ పేలుతుందా జనాలు గుర్తుపడతారా పట్టరా, ముఖ్యంగా ఇండస్ట్రీ పీపుల్ గుర్తుపట్టి పర్లేదు వీడు బాగానే చేశాడు అంట. ఎందుకంటే నావన్నీ కూడా షౌటింగ్స్ ఉన్నాయి. పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళ ముందు నాకేంటంటే ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో ఏంటంటే ఆయన ఒకప్పుడు హీరో అనేది పక్కన పెడితే ఇప్పుడు అంటే వరల్డ్ స్టార్ ఆయన. మనం ఏమనుకుంటాం, మనకు అనుకుంటాం ప్రభాస్ అంటే ముట్టుకుని పాప ఇలా ఉంటారేమో సీరియస్. నేను ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఫైట్ సినిమా చూసే తెలుస్తుంది. ఫుల్ బ్లడ్, ఒక సూపర్ స్టార్ని ఊహించుకో, ఒళ్ళంతా బ్లడ్ ఉంది, ఫుల్ ఇరిటేషన్లో ఉంటారు ఆ టైంలో, ఫుల్ ఎండ ఆ మూమెంట్లో, బ్లడ్ పసుపు కుంకుమ పడి అంత ఇరిటేటింగ్ ఉంటే ఒక చిన్న పాప వచ్చి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఏం చేసి ఉంటారు ఊహించుకో, హాయ్ నువ్వు నమ్మో హాయ్ అని షేక్ హ్యాండ్. నేను అనుకున్నా అమ్మ అసలు ఏంటి ఇదేం స్టార్, ఇదేం మనిషి అసలు ఇంత కోపం ఉండదు, ఇరిటేషన్ ఉండదు. ఇంటర్నల్గా మనకు తెలియదు కానీ ఎక్స్టర్నల్గా సెట్లో కానీ ఇక్కడ కానీ వచ్చాక కూడా అందరినీ చూసి వీళ్ళందరూ టైం అయింది తినేసారా అంతా బాగానే ఉంది కదా, ఆయన ఏది ఉండదు. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రశాంత్ సార్ ప్రభాస్ సార్ అయితే అసలు స్టార్ని డైరెక్ట్ చేసేవాళ్ళు డైరెక్టర్స్ ఇలా ఉంటారా, ఎంత ప్లెజెంట్ ఉంటారంటే. ప్రశాంత్ సార్ క్రికెట్ ఆడతారు చాలామంది తెలిసిందే, ఆయన ఇంత పర్సనల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వరు. దానికి ఎగ్జాంపుల్ అంటే మా ఈ ఫైట్లో మహారా ఫైట్లో యాహి అని ఒక మ్యూజిక్ థీమ్ ఉంటుంది. అది చేయడానికి నా కళ్ళతో నేను చూసాను అశ్విని, ఆయన గొంతుపోయింది. ఆయన అరిచి నాకు ఇలా కావాలని చెప్పేవారు. ప్రకాష్ అని తన కోడేటర్ ఒక ఆయన ఉంటారు, ఈ సినిమా కోడేటర్, అతనైతే పరిగే అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ జూనియర్స్ బోల్డ్ మంది, వాళ్ళలో ఏంటి కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు వెనక్కి. ఆయన అందరి ప్రెజెన్స్ ఉండాలి. ఆయన ఎందుకు చెప్పి బాబాయ్ ఏంటి కాలు ఒక్కరు ఒకేసారి ఇలా చేయాలి అంటే మళ్ళీ అమ్మ ఇంకోసారి చేయండి, ఇంకోసారి తీసుకోండి, అమ్మ కొంచెం టైమింగ్లో చేయండి అమ్మ, కొంతమంది వెళ్ళిపోతారు వెనక్కి. ఈయన ఎవరిని గట్టిగా మాట్లాడరు, ప్రతి ఒక్కళ్ళకి చెప్పి చేయించుకుని కూల్గా. అంతమంది సెట్టు, అన్ని కోట్ల బడ్జెట్ ఎలా ఉంటుంది అసలు, చాలా ప్లెజెంట్గా. ఎండల్లో అది పైన 1 o'clock పైన వచ్చేస్తుంది. అసలు ఎంత 1% కూడా ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఉండదు.
ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆ టీంతో సరదా ఆడుకుంటారు, అంటే అందరితో బాగానే ఉంటారు కానీ ఆ టీంతో ఉంటారు, ఉంటే కాసేపు క్యాచ్లు వేసుకుంటారు, ఆడుకుంటారు, కాసేపు క్రికెట్ ఆడుకుంటారు. మిగతా అసలు అది వేరే ప్రపంచం వచ్చినాయి. అంటే సలారు చెప్తున్నాం కదా ఇప్పుడు, కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మనం ఆయన పృథ్వీరాజ్ గారు చెప్పిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ అది మనం సినిమా చూస్తుంటే ఫీల్ అవుతాం కదా, నేను ఆ సెట్లోనే బయటకు వచ్చాక అవును ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే ఇప్పుడు ఉండేది. అసలు ఆ ప్రొడక్షన్ ఆర్టిస్టులు చూసుకునే విధానం కానీ అది, అంటే నేను ఇప్పుడు హైప్ కోసం చెప్పట్లేదు, ఇది ఫ్రాంక్గా ఆ సెట్ ఆ అట్మాస్ఫియరే నాకు లోపల అమ్మా ఇదో ప్రపంచం ప్రపంచం. సలార్ చూసినప్పుడు నేను అది ఫీల్ అవ్వలే, సినిమా చూసినప్పుడు ఫీల్ అవ్వలే. సినిమా చూసినప్పుడు కాన్సర్ ఆ పార్ట్స్, నేను లేని పార్ట్స్ కొత్తగా అనిపించాయి. నేను చూసినందుకు ఆ మహారా ఫైట్ దగ్గర ఇక్కడే ఉంచునేవాడిని, ఇక్కడే వెయిట్ చేసేవాడిని అని పిలుస్తారని ఈ అన్నీ అలా ఫీలింగ్ కలిగేదన్నమాట నాకు. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తుంటే నేను ఆ సీన్స్ అన్నీ అలా చూసి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే. జర్నీ కూడా గ్రేట్ అని చెప్పాలి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, ఎక్స్పీరియన్సెస్తో కూడిన జర్నీ అని చెప్పాలి. అమేజింగ్ రాకేష్, మనం ఇలా మళ్ళీ కలవడం, నిన్న ఇలా ఇంటర్వ్యూ చేయడం, ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ అండ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాకేష్, మళ్ళీ కలుద్దాం మనం. షూర్, డెఫినెట్గా.